ఏప్రిల్ నెల 30వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. మార్కస్ अध्याय 1 वचन 2. जैसे यशाया भविष्यद्वक्ता की पुस्तक में लिखा है कि देख मैं अपने दूता को तेरे आगे भेजता हूँ, जो तेरे लिए मार्ग सुधारेगा. मार्क chapter 1 verse 2. As it is written in the prophets, behold, I send my messenger before thy face, which shall prepare thy way before thee. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తులు ప్రభువు వారు మనల్ని ఎంత జాగ్రత్తగా తన యొక్క కృప మన ఎడల విస్తరింపచేస్తున్నాడో ఈ లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది. తన యొక్క దూతను మనకు ముందుగా పంపించి మన మార్గాన్ని సరళం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అవును ప్రియులారా, మనము దేవుని పనిలో ఉన్నప్పుడు తన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి బయలుదేరినప్పుడు తన యొక్క దూతను మనకు ముందుగా పంపుతాడు. ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి ఆ దూత సరళం చేసి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. క్షేమకరమైనటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన మార్గం అంతటిని కూడా తను సరళం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అవును, దేవుడు మన ఎడల కనుపరిచేటువంటి కృప, తన యొక్క ఉన్నతమైన ప్రేమ ఎంత గొప్పదో మరి లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎన్నడూ మనల్ని విడిచేటువంటి వాడు కాదు, త్రోసివేసేటువంటి వాడు అంతకన్నా కాదు. ఆయన ప్రేమామయుడు, ప్రేమనే కనుపరిచేటువంటి వాడు. ఆ కల్వరి శిలువలో కూడా తను మరణిస్తూ మన ఎడల అపారమైనటువంటి తన ప్రేమను కనుపరిచాడు. ఆయన ప్రేమామూర్తి. ప్రేమకు ఏదైనా రూపం ఉందా అంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారి రూపమే. కాబట్టి ఆయన మనల్ని మరిచేటువంటి వాడు కాదు. మన తల్లి అయినా తండ్రి అయినా ఒక క్షణంలోనైనా మనల్ని మర్చిపోవచ్చు, కానీ ఆ తండ్రి అయినటువంటి దేవుడు, మన రక్షకుడుగా ఉన్నటువంటి దేవుడు, ఆయన అనుక్షణము ప్రతి క్షణం మన ఎడల తన యొక్క ఉన్నతమైన కృపను చూపిస్తూ ఉంటాడు. ఆ ప్రేమామూర్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నిత్యము పూజిస్తూ ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ లేఖనాల ద్వారా మనల్ని బలపరిచి మరింతగా తన సేవలో వాడుకొనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.